అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వివిధ పంటల్లో పొగాకు లద్దె పురుగు నష్టం, సమగ్ర సస్యరక్షణ చర్యలు, గులాబీ నాణ్యతను దెబ్బతీస్తున్న చీడపీడలు నివారణ, ఆగాకర సాగులో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పూలలో రారాణి గులాబీ. సాంప్రదాయక పూలతో పాటు ఎన్నో రకాల ఆధునిక పూబాలలు అందుబాటులోకి వచ్చిన చెక్కు చెదరని స్థానం గులాబీది. అందుకే సమయం సందర్భం ఏదైనా పూజలకైనా అలంకరణలకైనా గులాబీ ఉండాల్సిందే. దేశవాళీ హైబ్రిడ్ రకాల గులాబీ తోటలను ఎక్కువగా పట్టణ పరిసర గ్రామాల్లోని రైతులు సాగు చేస్తున్నారు. మార్కెట్ డిమాండ్ని బట్టి ఆ సమయానికి పూలు వచ్చేలా కొమ్మల కత్తిరింపు చేసుకుంటే గులాబీ సాగు రైతుకు లాభసాటిగా ఉంటుంది. అంతేకాదు, బహుసున్నితమైన ఈ గులాబీకి చీడపీడల బెడద కూడా చాలా ఎక్కువ. ఈ చీడపీడల్ని సకాలంలో నిర్మూలించుకోగలిగితే నాణ్యమైన గులాబీలను పొందవచ్చంటూ వివరాలు అందిస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. పూరానిగా పిలిచే గులాబీలో మంచి దిగుబడులు వచ్చినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు ఏంటంటే తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో గులాబీ సాగు చేసినట్లయితే చాలా వరకు ఈ తెగుళ్ళు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే ఉష్ణోగ్రతలు అనేది దీనికి కావాల్సింది పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీ సెల్సియస్ ఉండి గాలిలో తేమ తక్కువగా ఉంటే 60% ఉంటే చాలా అత్యంత అనుకూలమైంది. అయితే మన ప్రాంతాల్లో కొంచెం ఏంటంటే కోస్టల్ తీరం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కడైతే ఈ విధంగా సాగు చేస్తారో అలాంటి ప్రదేశాలు ఈ శిలీంధ్ర వ్యాప్తి చాలా ఎక్కువగా ఉండడం వల్ల దిగుబడులు కొంత ఇబ్బంది పడడం జరుగుతుంది. తెగుళ్ళు చూసుకుంటే ఎక్కువగా మనకు వచ్చేది ఎండు తెగులు. ఈ ఎండు తెగులు ఏంటంటే ఎప్పుడైతే మనం కొమ్మ కత్తిరింపులు చేస్తామో జూన్ జూలైలో చేసినా లేదా సెప్టెంబర్ అక్టోబర్లో చేసినా లేదంటే ఎప్పుడైతే గిరాకీని చూసిబట్టి మన డిమాండ్లో ఈ కొమ్మ కత్తిరింపు చేయడం జరుగుతుంది. ఈ కొమ్మ కత్తిరింపు చేసినప్పుడు అయితే చేసిన వెంటనే పదునైన కత్తితో వాళ్ళు కొమ్మ కత్తిరింపులు చేయాలి. దాంతోపాటు చేసిన వెంటనే బ్లైట్ డాక్స్ అనేది పైన కొమ్మ కత్తిరి చివరిలో అనేది పులియడం చేయాలి. లేకపోతే కొమ్మ ఏంటంటే పైనుంచి ఎక్కడైతే కట్ చేసామో అక్కడ నుంచి ఎండుకుంటూ ఈ శిలీంధ్రం వల్ల ఎండుకుంటూ ఆ కొమ్మ అంతా ఎండుకుంటూ కాండం అంతా ఎండి అదేవిధంగా వేరే వరకు వ్యాప్తి చెంది రెండు కూడా మనకి గులాబీ వర్ణంలో మారిపోవడం జరుగుతుంది. ఈ విధంగా చెట్టు అంతా చనిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని నివారించడానికి కొమ్మ కత్తిరింపు చేసిన వెంటనే బ్లైట్ డాక్స్తో పూత పోయాలి. లేదా అప్పటికి ఇంకా నివారణ కాకపోతే ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి లేదా కార్బన్డజం మందును 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి ఒక్కొక్క మొక్కకు 100 ml మొదలు తడిచేటట్టు డ్రెంచింగ్ చేసినట్టయితే ఈ ఎండు తెగులను సమర్థవంతంగా మనం నివారించవచ్చు. అదే ఇంకొక ప్రధానమైన తెగులు ఏంటంటే బూడిద తెగులు. ఈ బూడిద తెగులు ఏంటంటే మనకి ఈ వర్షాకాలం ప్రాంతాల్లో ఈ బూడిద అనేది మనకి ఆకుల మీద అనేది బూడిద పూసినట్టు వైట్ కలర్లో మనకి రావడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఆకులు రాలిపోవడం, అదేవిధంగా పూమొగలు అభివృద్ధి చెందకుండా పూమొగలు కూడా ఎండిపోవడం జరుగుతుంది. దీని నివారణకి ఏంటంటే వెటబుల్ సల్ఫర్ అంటే నీటిలో కరిగే గంధకం అనేది 3 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదంటే కార్బన్డజం మందును 1 గ్రాము 1 లీటర్ నీటికి, లేదంటే హెక్సాకోనజోల్ మందు 2 గ్రాములు 1 లీటర్ నీటికి మనం ఫ్రీక్వెంట్గా 15 రోజుల వ్యవధిలో ఈ వర్షాకాలంలో పిచికారి చేసినట్లయితే చాలా వరకు ఈ బూడిద తెగులు మనం నివారించవచ్చు. ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే దీంట్లోని
తుప్పు మచ్చలు అంటాము. గరుగుబాటి మచ్చలు అనేవి ఈ ఆకుపైన మనకి ఏర్పడడం జరుగుతుంది. ఈ ఉధృతి కూడా మనం వర్షాకాలంలో ఎక్కువ గమనించవచ్చు. దీని నివారణ కూడా మనం చేసిన వెటబుల్ నీటిలో కరిగే గంధము 2 గ్రాములు ఒక ఇంటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే కంట్రోల్ చేసుకుంటే మంచి దిగుబడి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ పురుగుల విషయానికి వస్తే ఈ తామర పురుగులు అనేవి చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాయి. ఇవి రసం బాగా పీల్చి బాగా మొక్కని ఎండిపోయేటట్టు చేసి ఫ్లవర్స్ అది బడ్స్ ఏవైతే మొక్కలు వస్తాయో అవి అభివృద్ధి చెందకుండా దాన్ని కూడా చాలా వరకు నాశింపజేసి మనకి పూలు అనేవి విరుచుకోకుండా చేస్తున్నాయి. కాబట్టి ఈ తామర పురుగులు నివారించుకోవడం మనం ఏం చేస్తామంటే ఫిప్రోనిల్ మందును 2 ml ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. లేదంటే ఈ స్పైనోసిడా మందును 0.3 ml ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. లేదా ఇమిడాక్లోపిడా మందును 0.3 ml ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ తామర పురుగులను చాలా వరకు మనం సమర్థవంతంగా నివారించవచ్చు. ఎర్రనల్లి ఏంటంటే రసం మొత్తం పీల్చడం వల్ల ఆకులు కిందకి ముడుచుకోవడం అనేది జరుగుతుంది. ఆకులు మొత్తం రాలిపోయి అదేవిధంగా మొగ్గులు అది పువ్వులు కరెక్ట్గా ఏర్పడకుండా అవి విచ్చుకోకుండా నాణ్యత లోపించి నష్టపోవడం జరుగుతుంది. దీని నివారణకు ఏం చేస్తాం, ఎర్రనల్లికి డైకోఫిల్ మందు 2 గ్రాములు ఒక లీటర్ నీటికి పిచికారి చేసుకోవాలి. లేదా డైపెంథ్రిన్ మందు 2 గ్రాములు ఒక లీటర్ నీటికి మనం పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు మనం దీన్ని నివారించవచ్చు. తర్వాత సమస్య ఏంటంటే ఎపిడ్స్ అంటే పెనుబంక. ఈ పెనుబంక కూడా ఏంటంటే మనకి ఎక్కువగా రసం పీల్చడం వల్ల కూడా చెట్టుకి పైన విధంగానే చాలా ఇబ్బంది పడుతున్నాయి. దీని నివారణకు మనం జనరల్గా ఏం చేస్తామంటే ఈ స్పైనోసిడా మందు 0.3 ml ఒక లీటర్ నీటికి పిచికారి చేసుకోవాలి. లేదంటే ఈ డైమిథిటైన్ మందు కూడా 2 గ్రాములు ఒక లీటర్ నీటికి పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ పెనుబంకను మనం నివారించవచ్చు. ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే మనకి ఈ చెదలు అనేవి కూడా మనకి ఈ మధ్యలో ఇసుక నేలలో ఎక్కువగా మనకి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందులో మా పార్పూర్ మన్యం జిల్లా చూసుకుంటే 2-3 చోట్ల ఇసుక నేలలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఎర్రనెలలో ఈ చెదలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే నీరు లేకపోయినా అదేవిధంగా మనకు డ్రై అనిపించిందంటే ఇమీడియట్గా ఈ చెదలు అనేవి ఎక్కువగా ఆశించి చాలా నష్టం చేయబడుతుంది. దీనికోసం ఏం చేస్తామంటే క్లోరిపైరిఫాస్ మందును ఫ్రీక్వెంట్గా మనం పిచికారి చేసుకుంటే చాలా వరకు మనం ఈ చెదలను నివారించవచ్చు. దీంతో పాటు ఇంకో ఇతర సమస్యలు ఏంటంటే అంధత్వం గల ఆకృతి లేని పూలు ఏర్పడడం, అదేవిధంగా అంధత్వం గల కాడలు ఏర్పడడం అనేవి 2 ప్రధానమైన రుగ్మతలు మనం ఈ గులాబీలో మనం చూడడం జరుగుతుంది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న వాతావరణము, ఇది వెలుతురున్న వాతావరణం ఎక్కువ కావాలి. కాబట్టి అలాంటి వాతావరణంలో ఒకవేళ మనం పెంచకపోయినా లేదా కార్బోహైడ్రేట్ సరిగ్గా లేకపోతే అంధత్వం లేని పూలు అనేవి రావడం జరుగుతుంది. ఈ అంధత్వం గల కాళ్ళు అనేవి ఎక్కువగా ఈ శీతల వాతావరణంలోనూ ఈ శిలీంధ్రాల వలన ఈ వెలుతురు సరైనగా లేని ప్రాంతాల్లో అదేవిధంగా ఎక్కడైతే వాతావరణం చల్లగా ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో ఈ యొక్క తెగులు అనేది ఈ రుగ్మత అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. ఈ 2 రుగ్మతలు కూడా మనం చేసే యాజమాన్య పద్ధతుల ద్వారా మనం చాలా వరకు నివారించవచ్చు. ఈ విధంగా చేసినట్టయితే గులాబీలో మంచి పువ్వులు, మంచి నాణ్యతమైన పువ్వులు మార్కెట్కి అందుకుంచడానికి మంచి రైతుకి మంచి ఆస్కారం ఉంటుంది. పంటలను చేతికందే వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా ఏదో మూల నుంచి ఏదో ఒక చీడపీడ తమ ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంటాయి. చీడల్లో పొగాకు లద్దె పురుగులు పంటలను మోళ్లుగా మార్చి తీవ్ర నష్టాన్ని చేస్తుంటాయి. వేరుశెనగ, మొక్కజొన్న, పత్తి, ఆముదం వంటి పంటలతో పాటు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, అరటి, ఇతర పండ్ల తోటలు, పూల మొక్కలు ఇలా ఏ పంటకు పొగాకు లద్దె పురుగు మినహాయింపు కాదు. లద్దె పురుగులు పంటపై ఒక సైన్యంలా దాడి చేసి మట్టుబెడతాయి. అధిక వర్షాల వల్ల పంటల్లో రొట్ట బాగా పెరుగుతుంది. దీంతో పొగాకు లద్దె పురుగు ఉధృతి పంటల్లో పెరుగుతుంది. కాబట్టి నివారణ తప్పనిసరి. పురుగు దశ పెరిగే కొద్దీ రసాయనాలకు లొంగకుండా పోతుంది. ఇప్పటికే మందులకు నిరోధక శక్తిని పెంచుకొని వినాశకారిగా మారిన ఈ పురుగు నివారణకు ఏ ఒక్క చర్య పాటిస్తే సరిపోదు. సమగ్ర యాజమాన్య సస్యరక్షణ పద్ధతులను తప్పక పాటించాలి. వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మన ఉత్తర కోస్తా జిల్లాలోని వేసేటువంటి చాలా పంటల మీద ఈ పొగాకు లద్దె పురుగు సమస్య కూడా ఇటీవల కాలంలో పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ పొగాకు లద్దె పురుగు ఇది పంట లేని సమయంలో వేరే రకాల పంటల మీద కూడా బతికేస్తుంది. దానివల్ల ఆ జీవిత చక్రం అనేది కంప్లీట్ అయిపోవడం, పూర్తవడం వల్ల మళ్ళీ పంటలు వేసేటప్పుడు పంట మీదకి రావడం అనేది జరుగుతుంది. వేరుశెనగలో కనుక మనం చూసామనుకుంటే ఎక్కువగా ఈ పంట తయారవుతున్న దశలో, పెరుగుదల దశలోనే ఆకులన్నింటినీ తినేయటం, ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉంటే మీరు కనుక గమనించారంటే ఈ ఈనెలు మాత్రం మిగులుతాయి. మరి ఆకు లేనప్పుడు ఏంటవుతుందంటే పంట ఆహారాన్ని తయారు చేసుకోలేక దానితో దిగుబడులు తగ్గిపోతాయి. అదే రకంగా వేరుశెనగలో వచ్చే పొగాకు లద్దె పురుగు ఏంటంటే ఇది రాత్రిపూట సంచరించి పంటకు నష్టం కలుగజేస్తుంది. పగటిపూట అంతా కూడా సూర్యకాంతి ఉండేటప్పుడు, వేడి ఉండేటప్పుడు మొక్క మీద కనిపించదు. అది కింద వేర్లు దగ్గర
ఈ అక్కడ ఉన్నటువంటి మట్టి పెళ్ళల్లో కానీ లేదా కింద పడిన ఆకుల్లో దాక్కుంటుంది. అదేవిధంగా మొక్కజొన్నలో కనుక మీరు చూసారంటే ఈ కత్తెర పురుగు అక్కడ ఏంటంటే ఆకుల్ని గీకి తినేయటం కానీ ఆకుని రంధ్రాలు చేసేయటం, అక్కడ ఏంటంటే మువ్వులోనే దాక్కుంటుంది, కిందకి దిగదు. స్పోడోప్టెరా ఫ్యూజిపెరడా అంటారు. అదేవిధంగా కూరగాయల పంటల్లో మీరు చూస్తే కనుక టమాటోలు అయితే కనుక ఈ పొగాకు లద్దె పురుగు కాయలను ఆశించి రంధ్రాలను చేసి లోపల ఉన్నట్టు గుజ్జును తినేస్తుంది. దానివల్ల పంట నాణ్యత తగ్గిపోతుంది, మార్కెట్లో కూడా మంచి ధరలు ఉండవు. అదేవిధంగా మనకి వంగలో కూడా కొమ్మ తొలుస్తుంది, అదేవిధంగా కాయ తొలుస్తుంది. దానివల్ల కూడా పంట తాలూకు నాణ్యత దెబ్బతినడం, మార్కెట్లో సరైన ధర లేకుండా అయిపోతుంది. అదేవిధంగా బెండ పంటలో కూడా బెండ తాలూకా కాండాలని కాయలను కూడా తొలిచేసి లోపల ఉన్న గింజలను తినేస్తుంది. ఈ విధంగా చాలా రకాల పంటల్లో మనకి పొగాకు లద్దె పురుగు తాలూకు సమస్య ఇటీవల కాలంలో ఎక్కువ అవుతుంది. అయితే ఈ పొగాకు లద్దె పురుగు నివారణ కోసం చాలామంది రైతులు ఏంటంటే రసాయన మందులు ఎక్కువగా వాడటం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆ పొగాకు లద్దె పురుగు కూడా ఈ మందులను తట్టుకునేటువంటి స్వభావం పెరిగిపోతుంది. కాబట్టి రైతులు రసాయన మందులు ఒకటే కాకుండా సమగ్ర సస్యరక్షణ విధానాలని పాటించాలి. తప్పనిసరిగా ఏ పంట వేసినా కానీ ముందు జాగ్రత్తగా మనం ఏం చెప్తామంటే లోతు దుక్కులు చేయాలని చెప్తుంటాం. అదొకటి తప్పనిసరిగా రైతు సోదరులు పాటించాలి. ఇక పంట వచ్చిన తర్వాత పొగాకు లద్దె పురుగు రాకుండా ఉండాలంటే ఈ వేప సంబంధిత మందులు, వేప నూనె అయితే కనుక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున చేసుకోవచ్చు. లేదు వేప గింజలు దొరికి కషాయం తయారు చేసుకోగలిగితే 50 మిల్లీలీటర్ల వేప కషాయాన్ని 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయదు. అదేవిధంగా బర్డ్ పెర్చెస్ అంటాం. ఈ పొలంలో పంట కన్నా ఒక అడుగు అరడుగు ఎత్తులో ఈ పక్షులు నిలబడడానికి కనుక మనం పక్షి స్థావరాలను ఏర్పాటు చేస్తే అక్కడ పక్షులు వచ్చి వాలి ఎక్కడైనా ఈ గొంగల పురుగు సంచారం కనుక కనిపిస్తే అలాంటి వాటిని ఏరి ఈ పక్షులు తింటాయి. కాబట్టి ఆ విధంగా కూడా పంట నష్టం తగ్గుతుంది. అదేవిధంగా పంట వేసే ముందుగానే మనం ఈ రాత్రిపూట మంటలు పెట్టడం కనుక చేస్తే ఈ పొగాకు లద్దె పురుగు తాలూకా తల్లి పురుగులు ఏవైతే ఉంటాయో ఇవి మంటల్లో పడి కొంతవరకు చనిపోవడం జరుగుతుంది. తద్వారా పంట మీద కూడా ఉధృతి తగ్గిపోతుంది. అదేవిధంగా పొలంలో అక్కడక్కడ ఈ లైట్ ట్రాప్స్ ఒక 5-10 ఎకరాలకి ఒక దగ్గర లైట్ ట్రాప్ కనుక సోలార్ లైట్ ట్రాప్ని కనుక ఏర్పాటు చేసుకుంటే ఈ లైట్ ట్రాప్కి రాత్రిపూట ఈ లద్దె పురుగు తల్లి పురుగులు అట్రాక్ట్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. వీటితో పాటుగా ఈ ఫెరమోన్ ట్రాప్స్ అంటాం, అంటే లింగాకర్షక బుట్టలను కూడా వాడడం రైతులు అలవాటు చేసుకోవాలి. పొలంలో ఒక 4-5 ఫెరమోన్ ట్రాప్స్ పెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే పొగాకు లద్దె పురుగు వేరుశెనగలో కానీ మొక్కజొన్నలో కానీ ఇతర కూరగాయల పంటల్లో మనకు వచ్చేటువంటి పొగాకు లద్దె పురుగు రకాన్ని బట్టి ఇప్పుడు ఆ లింగాకర్షక బుట్టలు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇవి కనుక పొలంలో మనం పంట వేసిన 15-30 రోజుల్లో కనుక మనం ఫెరమోన్ ట్రాప్స్ పెట్టుకుంటే ఒకవేళ లద్దె పురుగు తాలూకా రెక్కల పురుగులు తిరిగితే తద్వారా మనకి లద్దె పురుగు సమస్య ఉంటుందని గమనించి తద్వారా మనం నివారణ చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక రోజులో గనక 10-15 ఈ పొగాకు లద్దె పురుగు తాలూకా తల్లి పురుగులు కనుక మనం లింగాకర్షక బుట్టలో పడితే అక్కడ రాబోయే 10-15 రోజుల్లో ఈ లద్దె పురుగు తాలూకా గొంగల పురుగులు వచ్చే అవకాశం ఉందని గమనించి మనం ముందు జాగ్రత్తగా వేప కషాయాన్ని కానీ ఇలాంటి వాటిని పిచికారీ చేసుకోవచ్చు. లేదు మాస్ ట్రాపింగ్ అంటాం, అంటే ఎక్కువ తల్లి పురుగుల్ని అట్రాక్ట్ చేసి మనం నివారించుకోవాలనుకుంటే మాస్ ట్రాపింగ్ అని ఎకరాకి 15-20 లింగాకర్షక బుట్టలో పంట కన్నా ఒక 1-2 అడుగులు ఎత్తులో కనుక పెడితే ఈ పురుగులు అందులో పడతాయి. ఇక చివరగా మనం ఇన్ని రకాల పద్ధతులు చేసినప్పటికీ ఈ లద్దె పురుగు తాలూకు సమస్య ఉంది అనుకుంటే అప్పుడు రసాయన మందులకి మనం వెళ్ళాలి. ఒకటి క్లోరిఫైరిఫాస్ అయితే కనుక 2.5 మిల్లీలీటర్ల మందుని 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేయొచ్చు. లేదా ప్రొఫెనాఫాస్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్న పొగాకు లద్దె పురుగు మీద పనిచేస్తుంది. లేదంటే నొవాల్యూరాన్ అని అంటాము, ఆ మందు అయితే కనుక 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణాన్ని ఈ వేరుశనగ పంటలో కానీ లేకపోతే ఇతర కూరగాయల పంటల్లో కనుక వాడితే ఆ విధంగా కూడా మనకి పొగాకు లద్దె పురుగు అనేది నివారించబడుతుంది. అదేవిధంగా క్లోలాంట్రాన్ ఇలిప్రోలిన్ అనేటువంటి మందు అది 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం కనుక పిచికారీ చేస్తే లద్దె పురుగు తగ్గుతుంది. అయితే మందులు ఏవైనప్పటికీ ఒకే మందుని దపదపాలు కొట్టకూడదు. ఒకసారి ఒక మందు కొడితే ఇంకొకసారి ఇంకొక మందు మార్చి మనం పిచికారీ చేయాలి. ఈ రసాయన మందులన్నీ కూడా 1 నుంచి 4వ దశ వరకు గొంగల పురుగు పెరుగుదల వరకు బాగా పనిచేస్తున్నాయి. బట్ 5-6 దశలు బాగా పెద్ద గొంగల పురుగు అయిపోతుంది, మనం కొట్టిన మందు ప్రభావం సరిపోవటం లేదు. అలాంటప్పుడు విషపు ఎర్రను తయారు చేసుకోవాలి. దీనికోసం ఏంటంటే మనం ఒక 5 కేజీలు మెత్తన తవుడు తీసుకుంటూ 1 కేజీ బెల్లం తవుడుకి కల్పిస్తారు. అలాంటి మిశ్రమానికి మనం క్లోరిఫైరిఫాస్ అయితే 1/2 లీటరు, మోనోక్రోటోఫాస్ అయిన 1/2 లీటర్ మందుని పట్టించి చిన్న చిన్న ఉండలుగా చేసి అది వేరుశనగ పంటని కానీ లేదా మొక్కజొన్న పంట ఏదైనా కానీ సాయంత్రం సమయాల్లో కనుక ఈ ఉండల్ని
మొక్కజొన్నలు అయితే మువ్వుల్లో వేయాలి. వేరుశనగ అయితే కనుక అక్కడక్కడ భూమి మీద పడే విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసి కనుక పడేస్తే ఈ రాత్రిపూట ఈ పొగాకు లద్దె పురుగులు ఈ విషపు ఎర్ర తాలూకు వాసనకి అవి ఆకర్షింపబడి ఆ మందు ఉండలను తినేసి తదుపరి చనిపోవడం అనేది జరుగుతుంది. మరి ఈ పొగాకు లద్దె పురుగు తాలూకా నివారణ కోసం రసాయన మందులు కాకుండా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సమగ్ర సస్యరక్షణ పద్ధతులన్నింటినీ కూడా పాటించినప్పుడే ఈ పొగాకు లద్దె పురుగుని సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తీగజాతి కూరగాయ పంటల్లో ఇటీవల ఆదరణకు నోచుకుంటున్న పంట ఆగాకర. దీన్నే బోడకాకర అని, బొంతకాకర అని అంటుంటారు. హిందీలో జంగ్లీ కరేలా అని, కక్రోల్ అని, ఆంగ్లంలో స్పైన్ గార్డ్ అని అంటారు. పేరులో కాకర ఉన్నా కాకర మాదిరిగా ఈ కాయలో చేదు ఉండదు. కాయలు మృదువైన ముళ్ళు కలిగి నిమ్మకాయంత పరిమాణంలో ఉంటాయి. ఆగాకర కాయల్లో బి విటమిన్లు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాక మధుమేహ వ్యాధి, దగ్గు, ఆయాసం వంటి శ్వాస వ్యాధులు, అల్సర్లు, కామెర్లు వంటి వ్యాధులను నివారించే ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండటంతో వీటికి మార్కెట్లో మంచి ధరలు పలుకుతాయి. ఆగాకర ఎక్కువగా చెరువుగట్లపై, బీడు భూముల్లో, కొండ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా తీగలా అల్లుకొని కాయలు కాసే పంట. ఈ మధ్యకాలంలోనే దీన్ని వాణిజ్యపరంగా సాగులోకి తెస్తున్నారు. అధిక వర్షపాతం, అధిక వేడి, అధిక తేమతో కూడిన వాతావరణంలో బాగా అందివస్తుంది. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్లోని అటవీ ప్రాంతాలు, ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఆగాకరను రైతులు సాగు చేస్తున్నారు. ఈ పంట సాగులో కొన్ని ముఖ్యమైన మెలకువలను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని కూరగాయల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ బి సాయికృష్ణ నిఖిల్ నుంచి తెలుసుకుందాం. ఈ ఆగాకరనే మనము బోడకాకర, బొంతకాకర, పిచ్చి కాకర అని కూడా అంటాము. దీని సైంటిఫిక్ నేమ్ తీసుకున్నట్టయితే మొమాడికా డయోసియా. ఇది మనకి కుకుర్బిటేసి ఫ్యామిలీకి చెందిన తీగ మొక్క. ఈ తెలంగాణలో ఇది ఎక్కువ మట్టుకు అయితే నార్దర్న్ తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్ ఇట్లాంటి కొంచెము హిల్లీ ప్లేసెస్లో ఎక్కడైతే ఈ గుట్టల ప్రాంతాలలో దీన్ని సాగు చేస్తున్నారు. ఇది ఒక డయోషియస్ ప్లాంట్. డయోషియస్ ప్లాంట్ అంటే దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ ప్లాంట్స్ అనేది సపరేట్గా ఉంటాయి. మేల్ ఫ్లవర్ సపరేట్గా ఉంటుంది, ఫీమేల్ ఫ్లవర్ కూడా సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు పాపులర్గా ఉన్న వెరైటీస్ అయితే అర్కా భరత్ అనే ఈ వెరైటీ చటాలి సెంటర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ చటాలి సెంటర్ నుంచి మేము ఈ ప్లాంట్స్ తీసుకొని వచ్చాము. ఇదే కాకుండా ఒకవేళ వేరే వెరైటీస్ ఏదైనా ప్రిఫరబుల్ అంటే కాశీ గౌతమ్ అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ వారణాసి వాళ్ళు రిలీజ్ చేసిన కాశీ గౌతమ్ అనేది ఒకటి ఉంది. ఇంకొకటి నీలాంచల్ శ్రీ, ఇది మనకి ఒరిస్సా నుంచి వచ్చిన వెరైటీ. ఈ 3 వెరైటీలు కూడా తెలంగాణకి సూట్ అవుతాయి. యూజువల్గా సమ్మర్ సీజన్ స్టార్టింగ్లో అంటే వేసవి కాలము స్టార్ట్ అయ్యే టైంలో దీన్ని మనం ప్లాంటింగ్ తీసుకోవాలి. దీన్ని ప్లాంటింగ్ మనము ఒకవేళ రూట్ సక్కర్స్తో కానీ లేకపోతే సీడ్స్తోనన్నా తీసుకోవచ్చు. సీడ్స్తోన ఎందుకు తక్కువగా ప్రిఫర్ చేస్తాము అంటే సీడ్స్తోన తీసుకున్నట్టే జర్మినేషన్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. జర్మినేషన్ పర్సంటేజ్ ఓన్లీ 30% వరకే వస్తుంది. అందుకే చాలా మటుకు మనం దీన్ని రూట్ సక్కర్స్తో ప్రాపగేట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాము. ఒక ఎకరాకి మనకి ఆల్మోస్ట్ ఒక 1000 ప్లాంట్స్ వస్తాయి. ఆ 1000 ప్లాంట్స్లో మనము మళ్ళీ మేల్ ఫీమేల్ రేషియో అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సి వస్తుంది. 900 ప్లాంట్స్ ఫీమేల్ తీసుకున్నట్టయితే ఒక 100 ప్లాంట్స్ మేల్ తీసుకోవాలి. అంటే మనం సపోజ్ ఎవ్రీ 10 ప్లాంట్స్కి ఒక ఫీమేల్ ప్లాంట్ని పెట్టుకోవాలి. అప్పుడే పాలినేషన్ అనేది సరిగ్గా జరిగి ఫీమేల్ ప్లాంట్స్ మీద ఫ్రూటింగ్ అనేది వస్తుంది. స్పేసింగ్ తీసుకున్నట్టయితే ఇది ప్లాంట్ టు ప్లాంట్ ఒక 1 మీటర్ స్పేసింగ్ తీసుకుంటే రో టు రో 1.5 మీటర్ స్పేసింగ్ తీసుకోవాలి. ఇది మనకి 35 to 40 డేస్ తర్వాత ఇది మనకి జర్మినేషన్ స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే ఈ తీగ పెరగడం స్టార్ట్ అవుతుందో మనం అప్పటి నుంచే దీన్ని ఈ ట్రెల్లిస్ మీదకి ట్రైన్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఆల్మోస్ట్ 8 feet హైట్ దాకా మనకి ఎక్కేస్తుంది. జూన్ మాసం వచ్చేసరికి 8 feet హైట్ వస్తుంది. మీకు ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు పంట అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో మనకి 2 types ఆఫ్ ఫ్లవర్ ఉంటాయి, మేల్ ఫ్లవర్ అండ్ ఫీమేల్ ఫ్లవర్. రెండు కూడా మనకి క్రీమిష్ వైట్ కలర్లో ఉంటారు. ఒకవేళ ఫీమేల్ ఫ్లవర్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఫ్లవర్కి వెనకాల ఇట్లా ఒక పిందెలాగా మనకి కనిపిస్తుంది. అదే ఒకవేళ మేల్ ఫ్లవర్ని మనం ఐడెంటిఫై చేయాలంటే కింద దానికి ఒక క్యాలెక్స్ రూపంలో జరుగుతుంది. ఈ పాలినేషన్ జరిగిన తర్వాత మనకి ఇలా పిందెలు అనేది ఏర్పడతాయి. ఈ పిందెలు ఏర్పడి ఇదొక టోటల్లీ మెచ్యూర్డ్ ఫ్రూట్. ఒకవేళ దీని లెంత్ చూసుకున్నట్టయితే మనకి 2 to 10 centimeters లెంత్లో
ఒకవేళ విడ్త్ చూసుకుంటే 3 to 5 సెంటీమీటర్స్ విడ్త్లో వస్తుంది. ఒకవేళ ఒక ఫ్రూట్ యొక్క మనం వెయిట్ చూసుకున్నట్టయితే ఇది మనకి 20 to 80 గ్రామ్స్ ఇది మనకు ఒక ఇండివిజువల్ ఫ్రూట్ యొక్క వెయిట్ వస్తుంది. పండు ఈగ దీనిలో ఒకటి మేజర్ పెస్ట్. మనము ఒకవేళ దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే 4 to 6 ఫిరోమోన్ ట్రాప్స్ ఒకవేళ పెట్టుకున్నట్టయితే దీన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. అయితే దీన్ని ఫస్ట్ మనం క్రాప్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలంటే ఎప్పుడైతే సమ్మర్ స్టార్టింగ్లో మనం చేసుకుంటామో తర్వాత దీనిది ఏదైతే స్ప్రౌటింగ్ వచ్చి తీగ ఎక్కడం అనేది మనకి జూన్ నాటికి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత జూన్లో తీగ మొత్తం ఎక్కేసరికి ఆల్మోస్ట్ 6 feet to 8 feet దాకా తీగ ఎక్కేస్తుంది. ఎక్కేసిన తర్వాత మనకి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో మనకి దీని పంట అనేది పూర్తిగా వస్తుంది. ప్రతి వారానికి ఒక 2 సార్లు మనం తీసుకోవచ్చు. ఎకరానికి తీసుకున్నట్టయితే 8 నుంచి 10 క్వింటాళ్ళు ఎకరానికి దీని దిగుబడి వస్తుంది. ఇది ఎప్పుడైతే లేతగా ఉంటుందో పండు లేతగా ఉన్నప్పుడే దీనికి మార్కెట్లో మంచి ధర వస్తుంది. ఒకవేళ ముద్రినట్టయితే ఇది ఆరెంజిష్ కలర్లోకి వచ్చేసి దాని తర్వాత దీని కీపింగ్ క్వాలిటీ కానీ మార్కెటబిలిటీ అనేది దెబ్బతింటుంది. లేతగా ఉన్నప్పుడైతేనే మనకి మార్కెట్లో మంచిగా ఇది అమ్ముడుపోతుంది. ఒకవేళ రేట్ చూసుకున్నట్టయితే ఇది మనకు ఆల్మోస్ట్ 150-200 రూపీస్ పర్ కేజీ ఇది మనకి రీటైల్ మార్కెట్లో అమ్ముతున్నారు. మీకు సెప్టెంబర్, అక్టోబర్ ఎండ్ దాకా కూడా ఈ పంట వస్తుంది. ఒకవేళ ఎవరైనా కూడా దీని గురించి తెలుసుకోవాలి, ఒకసారి పంట చూడదలుచుకుంటే కూరగాయల పరిశోధన స్థానం రాజేంద్రనగర్కి వస్తే ఇప్పుడు పంట ఆల్రెడీ క్రాపింగ్ స్టేజ్లో ఉంది. ఇది అక్టోబర్లో ఎప్పుడైతే మనం మొత్తం హార్వెస్ట్ కంప్లీట్ అవుతుందో దీని తర్వాత ఏమవుతుందంటే ఈ ప్లాంట్స్ అన్నీ చనిపోయి హైబర్నేషన్లోకి వెళ్ళిపోతాయి. హైబర్నేషన్లో అక్టోబర్కి వెళ్ళిపోయిన తర్వాత తీగలంతా చనిపోయి హైబర్నేషన్కి ఎప్పుడైతే వెళ్తుందో మళ్ళీ మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైతే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవుతాయో అప్పుడు మళ్ళీ జర్మినేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది బహువార్షిక పంట అంటే మీకు ఆల్మోస్ట్ 5 నుంచి 6 years దాకా వస్తుంది. ఒకసారి నాటుకున్నారంటే ఆల్మోస్ట్ 6 years పంట. ఇది రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. భాగ్యనగరం వేదికగా నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో 18వ జాతీయ స్థాయి వ్యవసాయ ఉద్యాన ప్రదర్శన ప్రారంభమైంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు జరగనున్న గ్రాండ్ నర్సరీ మేళాకు సందర్శకుల తాకిడి మొదలైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి పేరెన్నికగన్న నర్సరీలు, విత్తన సంస్థలు, సేంద్రియ ఎరువుల సంస్థలు, అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు తమ స్టాళ్లు ఏర్పాటు చేశారు. అలాగే స్టాల్స్ వస్తున్నాయి. హర్యానా నుంచి, పంజాబ్ నుంచి, గుజరాత్, రాజస్థాన్ నుంచి కూడా చాలా మంచి స్టాల్స్ వచ్చారు. ఇక్కడ మహారాష్ట్ర నుంచి కూడా చాలా బాగా స్టాల్స్ వచ్చినాయి. కలకత్తా స్టాల్స్ వచ్చినాయి. దీంట్లో మంచి వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, రోజెస్ ఇవన్నీ ఇక్కడ అందుబాటులో ఉంది. మనకు మెడిసినల్ ప్లాంట్స్ కావాలా, ఏ రకం ప్లాంట్స్ కావాలంటే కూడా ఇక్కడ ఉంది. 30 రూపాయల నుంచి తీసుకొని మీకు 1,00,000 రూపాయలు, 2-3 లక్షల రూపాయలు ఇలాగ ప్లాంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మనకు 100 కన్నా పైన నర్సరీ స్టాల్సే మీకు ఇక్కడ ఉన్నాయి. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. కస్టమర్స్ కూడా, రైతులందరూ చాలా బాగా వస్తున్నారు. ఇందులో మేము ఇండోర్ ప్లాంట్స్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్, దీంతో పాటు ఫ్రూట్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది. సో ఐ రియలీ వాంటెడ్ టు చెక్ అండ్ వాళ్ళ దగ్గర బెస్ట్ వెరైటీస్ ఉంటాయండి. దే బ్రింగ్ వెరీ హెల్తీ ప్లాంట్స్ అండ్ ఆల్సో దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఇన్నసెన్స్ అబౌట్ దెమ్ విచ్ ఐ రియలీ లవ్ టు ఇంటరాక్ట్ అండ్ టాక్ టు దెమ్. మొక్కలు కొనేసాం పట్టుకెళ్ళిపోయాం కదా, ఎవరి చేతిలో నుంచి వచ్చాయి కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో నేను లాస్ట్ టైం కొన్నాను కెమిలియా, చాలా బాగా వస్తుంది ఇంట్లో. సో ఐ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దీస్ ప్లాంట్స్. ఇంకొక వెరైటీ ఉంది వాళ్ళ దగ్గర, అజేలియా అని. సో అది ఒకటి కొనుక్కున్నాను, కార్లో పెట్టుంది అది. ఇప్పుడు కెమిలియా వెరైటీస్ ఏంటంటే దీంతో టీ కూడా కాస్తారండి. అదే ఇది ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్ ట్రీ. మళ్ళీ ఇది డార్మెన్సీకి వెళ్తుంది. నవంబర్, డిసెంబర్లో అది కొంచెం డార్మెన్సీకి వెళ్తుంది. దాని ఆ టైంలో కొంచెం ప్రూన్ చేయొచ్చు. విపరీతమైన ఎండల్లో రాదు, ఇది సెమీ షేడ్లో వస్తుంది. గ్రాండ్ నర్సరీ మేళాలో దాదాపు 150కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కల పెంపకానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్టాళ్లు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.